నాగర్ కర్నూల్ జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26 వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆధ్వర్యంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, విద్యార్థులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. కెరీర్ గైడెన్స్, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు, బడిబాట అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. ప్రతి వర్గానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఈ వారోత్సవాలను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. One of the days or 2 days it will be there, but that I will issue instructions. Deputy Collector instructions చేస్తాము. Because that's also major welfare activity కాబట్టి అది ఎలా చేద్దాం ఫిఫ్టీకి మనం అని చెప్పి because secretary has gone for election duty. అందరి జిల్లా కలెక్టర్స్ will want to get into the details anyway. This will post in the group. So మెయిన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ ప్రతి వీక్ మనం ఈ ప్రగతి ప్రణాళిక అయితే చేస్తున్నాము. దాంట్లో and in also the education institutions, academic examinations are also talent festival is should be conducted. So like this competition, debate and education on social justice, education, environment, ground. మై టార్గెట్ ఇస్తే మనం ఎలాగైతే ఈ 99 క్షణాలు కనిపిస్తున్నాం. మెయిన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక మీదట అన్ని రకాల డిగ్నిటీ కూడా దీని ద్వారా చేయబోతుంది. సో కాబట్టి so that you have to tell the farmers very very clearly. ఇది ఒకసారి దూషిస్తే అప్పుడు లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు సార్ 40% ఉంటే ఇప్పుడు 66 తీసుకొచ్చాం. ఇప్పుడు ఫైనల్ దూషిస్తే మనం అబౌ 90% అని 95% సార్. Skill development program, the summer camps, and will include the body part of program. So now Santosh, you can possibly tell me what is out there. Please start with slide 1. Good evening, sir. Good evening for the directors. So in the 7 days, we are planning 7 activities.